ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు ఎస్కి సెహత్కి జిందగీ. నేనండి మీ సెహత్కి జిందగీ కుకింగ్ ఛానల్. సో ఈరోజు మన కుకింగ్ ఛానల్లో చాలా టేస్టీగా ఉండే పీచు పదార్థం, మంచి పీచు ఉండే వస్తువులు యూస్ చేయడం చాలా హెల్త్కి బెస్ట్ అనమాట. సో అలాంటి పీచు పదార్థంతో ఈరోజు మనం హల్వా చేస్తున్నాము. ఆ హల్వా ఏంటో చూసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా లేటెస్ట్ అనమాట, లైట్ స్వీట్. చాలామందికి షుగర్ అనేది ప్రాబ్లం ఉంటుంది కదా, సో అలా లేకుండా లైట్ స్వీట్తో ఈరోజు మనం స్వీట్ తయారు చేస్తున్నాము. వీడియో అయితే చూసేయండి, అసలు స్కిప్ చేద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే షేర్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గుమ్మడి అంటే స్వీట్ గుమ్మడి మీకు అందరికీ తెలిసిందేనండి. దాన్ని గుమ్మడికాయ అంటారు. స్వీట్ గుమ్మడి. మామూలుగా గుమ్మడికాయలో చాలా ఉన్నాయి. బుడిద గుమ్మడి వేరు, ప్లస్ పొట్లకాయ, అవన్నీ వేరువండి. దీని పేరు గుమ్మడికాయ. అవన్నీ తొక్కు తీసేసి ఆ పీసెస్తో కట్ చేసుకోవాలి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి: బాదం, సో కొబ్బరి తురుము, చెక్క, లవంగా, యాలకులు. కొబ్బరి ఎంత తురుము వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. బాదం అయితే నేను అన్నీ పగలగొట్టి పలుకులు చేశానండి, ఫ్రై చేసుకుందామని. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే మంచి టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలానే అన్నీ కట్ చేస్తూ, బాదం లేకపోయినా నో డౌట్ మా దగ్గర బాదం అంటే చాలామంది కొంత సింపుల్గా చూపించండి అంటారు కదా, బాదం లేకపోయినా నో డౌట్ అండి, ఇబ్బంది ఏం లేదు. సో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి బాగా హీట్ ఎక్కాలన్నమాట. గిన్నె ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వీట్స్ వండే చాలామంది దగ్గర గిన్నెలు ఉండవండి, అందుకని చెప్తున్నాను. స్వీట్ వండే గిన్నెలో ఇట్లా వైట్గా ఉండాలి. కూర చేసే గిన్నెలో స్వీట్ ఐటమ్స్ వండకూడదు ఎప్పటికైనా సరే. ఈ గిన్నె చూడండి చాలా వైట్గా ఉంది, బాగుంది. ఇది స్వీట్స్ మేము ఎక్స్ట్రాగా చేసుకునే ఎక్స్ట్రా గిన్నె అనమాట ఇది. ఆయిల్ ఒక 3 చెంచాలు వేసుకొని ఫస్ట్ ఇవి బాదంలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఫుల్ ఫ్లేమ్ పెడితే ఇవి కాలిపోతాయండి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, బట్ నేను మా ఇంట్లో అయితే ప్రజెంట్ ఇప్పుడు జీడిపప్పు లేదండి, అందుకని నేను వేయడం లేదు. ఇది వచ్చేసి బాదంలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం నెయ్యి ఉండి వేయించుకుంటే ఇంకా మంచిదండి, బట్ మేము నెయ్యి యూజ్ చేయము, మాకు ఇష్టం లేదు. ఇదైతే మాత్రం నార్మల్ ఆయిల్, రుచి గోల్డ్ ఆయిల్ అనమాట. ఇది బ్రౌన్ షేడ్స్ వచ్చే వరకు ఈ బాదం పలుకులన్నీ మనం వేయించుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్ మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి, ఫుల్ ఫ్లేమ్ పనికిరాదు దీనికి. జస్ట్ బయటికి తీసాక కూడా రెడ్ షేడ్ వస్తాయి, చూసారు కదా. ఇందులో వైట్ ఉన్నాయి, బయటికి తీసేసరికి అవి అన్నీ కొంచెం బ్రౌన్ షేడ్ నల్లగా వచ్చేసాయండి. అందుకని మీరు వైట్గా ఉన్నప్పుడే తీసేసేయండి. ఇలా అంటే అందులో మనము హీట్ ఆయిల్ ఉంటుంది కదా, అంతా పిచ్చుకొని దాన్ని బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా బ్రౌన్ షేడ్ వచ్చే వరకు తీసి పక్కన వేసుకోవాలి గిన్నెల్లో. చూసారు కదా, ఇలా తీసేసరికి ఈ షేడ్స్ వచ్చాయి అవి. సో ఈ ఆయిల్లో, మిగిలిన ఆయిల్లో చెక్క, లవంగా, ఎందుకంటే చెక్క లవంగా వేస్తే కొంచెం మంచి స్మెల్ ఉంటుందండి, అందుకని చెప్పాను నేను. ఇవి బాగా పగిలిపోయాయి అనమాట. సో చెక్క లవంగా వేసిన తర్వాత కొబ్బరి తురుము కాస్త ఎక్కువ పెట్టుకుంటే మంచిదండి. జస్ట్ మా ఇంట్లో కొంచెం ఉందని వేసాను. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలు కడగాల్సిన అవసరం లేదండి, చాలామంది కడిగేస్తారు. ఈ గుమ్మడి ముక్కలు వేసుకోవాలా. వాటర్ అయితే అసలు ఏమాత్రం వేయద్దండి. గుమ్మడి ముక్కలు వేసాక కొంచెం ఫుల్ ఫ్లేమ్ అయినా నో డౌట్ ఎలాంటి ఉండదు, ఎందుకంటే మనకు కాయలో ఉంటుంది. అంటే కొన్ని కాయలు ఫ్రెష్గా ఉండి కాయలో వాటర్ ఉంటుందన్నమాట. అంటే కాయలోనే, అంటే చెట్టు ఉన్నప్పుడే మనము ఎక్కువగా చెట్టుకు నీళ్లు పెడితే కాయ మొత్తం నీట్గా బాగా ఫుల్ వాటర్తో ఉంటుంది. బట్ ఇది కొంచెం డ్రై ఫ్రూట్స్, అంటే ఎక్కువగా నిల్వ ఉన్న కాయ. జస్ట్ కనీసం అన్న ఒక 2 months అయిందంట. ఇవి 6 months 1 year కూడా ఉంటాయని చాలామంది చెప్తారు. ఇది తీసేసి 2 months అయిందని చెప్పారు వాళ్ళు. ఈ కాయ తొక్కు తీసేసి బాగా ఇలా కట్ చేసుకొని ముక్కలు ఇందులో ముక్క వేసుకోవాలా. ఫుల్ ఫ్లేమ్లోనే పెట్టొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఒక ఇలా 5 నిమిషాలకు 10 నిమిషాలకు తీసి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత తీస్తే ఇలా అయిందండి. అది వాటర్ అయితే అస్సలు వేయొద్దు. మనము బెల్లం వేసిన తర్వాత వాటర్ అందులోనే వస్తాయి, చాలా పల్చగవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అసలు కొంచెం కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకొకటి, మనకి పల్చగా నీళ్ళు జ్యూస్గా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ నేను పోయినసారి చేసినప్పుడు చాలా వాటర్ వచ్చిందండి. పోయినసారి ఇందులో ఒక వీడియో పెట్టాను, దానికి వాటర్ వచ్చింది. అందుకని ఈరోజు నేను వాటర్ లేకుండా చేద్దామని చేస్తున్నాను. అసలు వాటర్ అయితే వేయలేదు. ఈ బెల్లం చూసారు కదా, ఇది ఒక్క బాక్స్ వచ్చేసి 1/4 కిలో అండి, ఒక అచ్చు అంటారు దీన్ని. 1/4 కిలో అందులో నేను కొంచెం తినేసాను ఫస్ట్ నేను. ప్లస్ ఇలా పగలగొట్టుకోవాలి ఆ బెల్లాన్ని. చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ స్వీట్తో చేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఐటమ్ తింటే షుగర్ వస్తుందని ఒక పాయింట్ ఉంది కదా, అందుకని ఇలా బెల్లం ముక్కలుగా బాగా మెత్తగా పగలగొట్టేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాలకి ఇందులో చాలా వాటర్ వస్తాయి. జస్ట్ ఇది హీట్ అయిపోగానే, బెల్లం కరిగిపోగానే చాలు మనకి ఇందులో వాటర్ తయారైపోతాయి. ఇదిగోండి చూడండి, తయారైపోయింది వాటర్ అంతా కూడా. ఇలా బాగా మెత్తగా అవనివ్వాలా, అంటే మనకి హల్వా అనమాట కదా, చాలా మెత్తగా అవ్వాలా, బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది
ఉడకనిస్తే అందులో మంచి స్వీట్నెస్ పీచు పదార్థం అనేది చాలా ఉంటుందండి. ఇందులో చాలా హెల్త్కి మంచిది. చాలామంది గుమ్మడి యూస్ ఇది వచ్చేసి యాలకులు అండి. యాలకులు మనము పొడి చేసుకోవాలా. ఫస్ట్ నేను చూపించాను కదా యాలకుల పొడి, అంటే మనది ఆల్రెడీ అయిపోయింది. ఇది వండి యాలకుల పొడి వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి. లాస్ట్లో దింపేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు యాలకుల పొడి వేసుకి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇది బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. ఎంత మెత్తగా ఉడికితే అంత మంచి టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఆ తర్వాత ఇవి మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు కూడా ఒకవేళ మనం ఉండి ఫ్రై చేసి పెట్టుకుంటే జీడిపప్పు పలుకులు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. సో బాదం పలుకులు కూడా మనము ఇప్పుడు వేసేద్దాము. బాదం పలుకులన్నీ నేను వేసేసానండి. అంతే, మన టేస్టీ సూపర్ టేస్ట్ స్వీట్ ఈరోజు అయితే రెడీ అయిపోయిందండి. చాలా పీసు పదార్థం, చాలా హెల్తీగా ఉంటుంది. లైట్ స్వీటు ఎవరైనా సరే యూస్ చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఎంత లైట్ స్వీట్ వేసుకున్నా కూడా మంచిది మనకి. ఇంకా మనకు నో ప్రాబ్లం, ఎలాంటి షుగర్ ప్రాబ్లం అనుకుంటే ఫుల్ స్వీట్స్ వేసుకోవచ్చు అండి. చూసేవాడు కదా, ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ ఎస్కే సెహత్ కి జిందగీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.